పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% ఓటింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఏకగ్రీవాలతో కలిపి 1500కు పైగా స్థానాల్లో హస్తం జోరు చూపించింది. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో తండ్రి కొడుకు కుమారుడిపై 99 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్ నగర్ లో మామపై కోడలు రాధిక సర్పంచ్ గా విజయం సాధించారు. ఇక అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవాలతో కలిపి 1500కు పైగా స్థానాల్లో హస్తం జోరు చూపింది. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో తండ్రి కుమారుడిపై 99 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ లో మామపై కోడలు రాధిక సర్పంచ్ గా విజయం సాధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఖమ్మం నుంచి దేవేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. దేవేందర్. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా కొన్ని చోట్ల కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు 183 గ్రామ పంచాయతీలకు ఆల్రెడీ 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 160 గ్రామ పంచాయతీ స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 153 స్థానాలకు గాను 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 139 గ్రామ పంచాయతీల్లో ఆల్రెడీ ఈ రోజు కౌంటింగ్ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రాథమికంగా మనకు అందిన సమాచారం ప్రకారం ఇటు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 24 గ్రామ పంచాయతీలకు ఆల్రెడీ 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికీ మనకు అందుతున్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ 5 స్థానాలు గెలుచుకుంది. అలాగే టీడీపీ 1 స్థానాన్ని కూడా దక్కించుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటు 6 జిల్లాలు కావచ్చు, అంటే 6 మండలాలు కామేపల్లి, ఖమ్మం రూరల్, కూస్మంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలపాలెం ఈ మండలాల్లో దాదాపు 18 నుంచి 27 గ్రామ పంచాయతీ స్థానాలు ఉంటాయి. అందులో దాదాపు హస్తం హావా కొనసాగుతుందని చెప్పాలి. ఎలాగైతే మొదటి విడత ఎన్నికల్లో హస్తం హావా కొనసాగిందో అలాగే రెండవ విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా విజయాన్ని నమోదు చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా కొన్ని మేజర్ పంచాయతీలు ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చారు. అంటే 160 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు మనకు అందిన లెక్కల ప్రకారం 109 స్థానాల మటుకి ఇప్పటికే ఎవరు గెలిచారనేది డిసైడ్ అయింది. మరో 51 స్థానాలకు కూడా ఎవరు గెలుస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అటు కౌంటింగ్ ప్రక్రియ కూడా అటు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని సెంటర్స్ లో కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని సెంటర్స్ అంటే 1000 నుంచి 1500 ఓటర్లున్న గ్రామ పంచాయతీల్లో ఫలితాలు 5-6:30 కల్లా 5 గంటలు 6 గంటల కల్లా ఫలితాలు వచ్చిన పరిస్థితి. అలాగే దాదాపు 3500 నుంచి 4000 పైచిలకు ఓట్లున్న గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కొంత ఆలస్యంగా కొనసాగడంతో ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడడం నేపథ్యంలో ప్రాథమిక అంచనా ప్రకారం కూడా హస్తం హావా కొనసాగుతుందని చెప్పాలి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా 7 మండలాలు ఉన్నాయి. ఆ 7 మండలాలు కూడా దాదాపు 16 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 139 స్థానాల్లో కూడా అటు హస్తం హావా కూడా కొనసాగుతుంది. సో ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా తక్కువ మంది గెలిచారు. కానీ ఈ రెండవ విడత ఎన్నికల్లో వచ్చేసి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, వారు కూడా దాదాపు డబల్ ముఖ్యంగా కామేపల్లి మండలంలో కూడా టీడీపీ అంటే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ క్యాడర్ ఏమాత్రం లేకుండా గానీ అక్కడ కామేపల్లిలో ఒక్క గ్రామ సర్పంచ్ స్థానాన్ని కూడా ఆ టీడీపీ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతోంది. బీజేపీ బలపరిచి జనసేన పార్టీ కూడా అండగా
కూటమిగా ఏర్పడి కూడా ఒక టీడీపీ స్థానాన్ని కూడా ఇటు తెలంగాణలో ఖాతాను టీడీపీ పార్టీ తెరిచిందనే చెప్పుకోవాలి. దీన్ని బట్టి టీడీపీ క్యాడర్ కూడా తెలంగాణలో పనిచేస్తుందని చెప్పేసి మనకు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మరికొన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మేము కాదు, మేము మా సత్తా కూడా మేము చాటుతామన్నట్టు ప్రజలు పార్టీ అభ్యర్థులు కూడా పక్కన పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిపించిన పరిస్థితి ఇటు ఈ రోజు ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా రైట్. సిపిఐ పార్టీలు కూడా ఎక్కువగా స్థానాలు గెలుచుకుంటున్న పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ హావా అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని గట్టి స్థానాల్లో కూడా బలమైన పోటీ అయితే కాంగ్రెస్ కి ఇచ్చిందని చెప్పాలి శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దేవేందర్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఏకగ్రీవాలతో కలిపి 1500కు పైగా స్థానాల్లో హస్తం జోరు చూపింది. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో తండ్రి కుమారుడిపై 99 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం శ్రీరామ్ నగర్లో మామపై కోడలు రాధిక సర్పంచ్గా విజయం సాధించారు. ఇక అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఏకగ్రీవాలతో కలిపి 1500కు పైగా స్థానాల్లో హస్తం జోరు చూపింది. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము. ఎస్ శశిరేఖ, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 1 గంటతో రెండో దశకు సంబంధించిన పోలింగ్ అయితే ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తే మాత్రం ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా సత్తా చాటింది. కానీ సేమ్ టైంలో ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ కూడా దాదాపు మెజార్టీ స్థానాలు కూడా కైవసం చేసుకుని మొదటి దశలో ఏ విధంగా అయితే ఫలితాలు వచ్చాయో సేమ్ అదే విధంగా ఫలితాలు ఇప్పుడు కూడా రిపీట్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గం తీసుకుంటే ఒకవైపు ఝాన్సీరెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఝాన్సీరెడ్డి సొంత గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అక్కడ గెలుపొందారు. ఓవరాల్ గా కూడా గత కొన్ని రోజులుగా అక్కడ కాంగ్రెస్ అసమ్మతి కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు ఝాన్సీరెడ్డితో పాటు అసమ్మతి నేతలు తిరుపతి రెడ్డి, కాకరాల హరిప్రసాద్ మధ్య తీవ్ర వైరం నెలకొన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన 7 మంది సర్పంచులు కూడా పాలకుర్తిలో జయకతను ఎగరవేశారు. దాంతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గం సంబంధించి ఐనవోలు మండలం కేంద్రంలో కూడా మెజార్టీ గ్రామ పంచాయతీలు ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ జయకేతను ఎగరవేసింది. ఒకవైపు ఐనవోలు మండల కేంద్రం సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలో అక్కడ 14 వార్డులు ఉండగా 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్టు అక్కడ కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగింది. వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ జయకేతను ఎగరేశారు. ఇవన్నీ కూడా ఒక విచిత్రమైన పరిణామాలు అయితే ఒకవైపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. ఒకవైపు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కంటే కొన్ని స్థానాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా గెలుచుకున్న పరిస్థితి. మరొక వైపు జనగామ, నర్సంపేట, స్టేషన్ గన్పూర్ ఇవన్నీ నియోజకవర్గాల్లో కూడా మొన్నటిసారి మహబూబాబాద్ నియోజకవర్గంలో ఒకవైపు అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మురళీ నాయక్ తీవ్ర ఎదురుదెబ్బ జరిగింది. సేమ్ జిల్లాలో కూడా మహబూబాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెజార్టీ గ్రామ పంచాయతీ కూడా అక్కడ జయకేతను ఎగరవేసుకోమంటుంది. ఇప్పటికిప్పుడు ఇంకా మరొక గంటన్నర సేపట్లో మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీ పై చేయిగా కనిపించినా కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడా తగ్గలేదు.
కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో చాలా కష్టపడ్డారని వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి పల్లెల్లో పట్టు ఇంకా పోలేదని చెప్తున్నారు. ఇంకా ఓవరాల్ ఇంకొక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా కూడా ఎక్కడైతే రైతులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేశారో, యూరియా లేక ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఓట్లు వచ్చాయి. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పేసి ఇప్పటికీ రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు జరిగిన 506 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కౌంటింగ్ కొనసాగుతుంది. ఒకవైపు 4020 వార్డుల్లో కూడా పోటాపోటీగా పోటీ చేసిన పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు దాదాపు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకొని ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు కూడా తమ చైతన్యాన్ని పూర్తి స్థాయిలో కూడా చూపిన పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు అక్కడ జనరల్ పరిశీలకులతో పాటు కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరీక్షించినా కూడా ఒకవైపు ఓటుకు సంబంధించిన పర్వం అయితే కొనసాగుతుంది. మరొక వైపు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కొన్ని గ్రామ పంచాయతీలో ఆ పార్టీ గుర్తు సపోజ్ ఒక లేడీస్ పర్స్ గుర్తుంటుంటే ఆ లేడీస్ పర్స్ సంబంధించిన పర్సును ప్రతి ఒక్క ఇంటింటికి పంపించారు. దాంతో పాటు మద్యం, మాంసం ఏది వీలైతే ఆ విధంగా ప్రలోభాలు గురి చేసినా కూడా ఓటర్ మాత్రం తన చైతన్యాన్ని వదిలిపెట్టలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా తగ్గలేదు. ఒకవైపు మొదటి దశలో తెలంగాణ వ్యాప్తంగా మొదటి దశలో ఓకే రైట్. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఏకగ్రీవాలతో కలిపి 1500కు పైగా స్థానాల్లో హస్తం జోరు చూపింది. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో తండ్రి కుమారుడిపై 99 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ లో మామపై కోడలు రాధిక సర్పంచ్ గా విజయం సాధించారు. ఇక అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, గుడ్ ఈవినింగ్ శశిరేఖ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జరిగినటువంటి రెండో దశ పంచాయతీ పోలింగ్ సరళి పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత హవా కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. అయితే మొదటి దశ ఫలితాలతో దాదాపు సమానంగా 40 నుంచి 45% వరకు బీఆర్ఎస్ పార్టీ ఎత్తి పోటీ ఇస్తూ వస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 284 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే దాదాపు 80% సర్పంచులు, మేజర్ గ్రామ పంచాయతీలు మినహా మొత్తం కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే దాంట్లో కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 70% వరకు తమ సీట్లను అయితే గెలుచుకుందని చెప్పొచ్చు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడ నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు సూర్యాపేట నియోజకవర్గంలోని 2 మండలాల్లో ఈ రోజు పోలింగ్ జరిగినటువంటి 8 మండలాల పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 55% సీట్లను అయితే గెలుచుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి, బీబీ నగర్, ఒలిగొండ, అదేవిధంగా భూదాన్ పోచంపల్లి ప్రాంతంలో ఈ రోజు 5 మండలాల పరిధిలో పోలింగ్ జరిగింది. రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 48% వరకు ఇప్పటి వరకు సీట్లు గెలుచుకున్నట్టుగా అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. ఓవరాల్ గా 1-2 స్టేజీల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 90% గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా 60 నుంచి 70% మధ్య అయితే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఫలితాలు అయితే కాంగ్రెస్ పై వైపుకున్నాయని చెప్పొచ్చు. 3వ స్థానంలో బీజేపీ అయితే తమ పట్టు కోల్పోకుండా కూడా ఇటు మొదటి దశలో 13 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా రెండో దశలో 8 సర్పంచ్ స్థానాల ఫలితాలు ఇప్పటి వరకు వెలుగులోకి అయితే వచ్చాయి. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 23 మండలాల పరిధిలో ఈ రోజు జరిగినటువంటి
పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఇక రెబల్ అభ్యర్థులు దాదాపు 8 మంది వరకు ఇప్పటి వరకు గెలిచారు. ఇక మరికొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు 1 గంట నుంచి 2 గంటల్లో మొత్తం పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య అయితే కొనసాగుతూ వస్తుంది. ఎక్కడ కూడా డీజేలకు అనుమతి లేదు, ఊరేగింపులు చేయొద్దంటూ ఇటు ఎలక్షన్ కమిషన్ ఉన్న ఆదేశాల నేపథ్యంలోనే పోలీస్ శాఖ పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇప్పటికే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. కొన్ని చోట్ల ఇక పెదవూర లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ కు అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో వదంతులు వ్యాపించడంతో అక్కడ కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్లాటూన్ బలగాలను అక్కడికి పంపించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామాల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం అయితే నల్గొండ జిల్లాలో 40 గ్రామ పంచాయతీల పరిధిలో అయితే కొనసాగుతుంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి. రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఏకగ్రీవాలతో కలిపి 1500కు పైగా స్థానాల్లో హస్తం చూపింది. అయితే ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్లో తండ్రి కొడుకుపై 99 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ లో మామపై కోడలు రాధిక సర్పంచ్ గా విజయం సాధించారు. ఇక అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఈ రోజు మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే రెండో విడతలో ఎన్నికైన ఏదైతే పోలింగ్ జరిగిన ప్రాంతాలు చూస్తే 418 ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఎన్నికల ఫలితాలు అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంకా ఎన్నికలు కౌంటింగ్ అయితే ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అందిన ప్రకారంగా చూస్తే ఎక్కడ చూసినా కొంచెం బీఆర్ఎస్ హవా కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ ఇటు పెద్దపల్లిలో కానీ బీఆర్ఎస్ కు సంబంధించిన ఏదైతే బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ మెజారిటీలకు సాధించడంతో ఇటు బీఆర్ఎస్ ఇంకా పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా క్లియర్ తెలుస్తుంది. చూడాలి ఇంకా కొన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా ఇప్పటికీ అందవలసిన కార్యక్రమం ఉన్నది. ఇది మొత్తంగా ఫలితాలు వచ్చేసరికి దాదాపు సుమారు రాత్రి 10-11 కూడా కావచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఇది బ్యాలెట్ పేపర్ కాబట్టి బ్యాలెట్ ప్రకారం నమూనా కాబట్టి ఇటు ఫస్ట్ ఓట్ల లెక్కింపు వార్డు వైజ్ గా లెక్కిస్తారు. ఆ గులాబీ ఇటు కలర్ గల సర్పంచ్లే పక్కన పెట్టి ఇటు వైట్ కలర్ గా ఉన్న పేపర్లను పక్కన పెట్టి ఇటు వార్డు వైజ్ గా కంప్లీట్ అయిన తర్వాతనే ఇటు సర్పంచ్లు ఎన్నికలు మొదలవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టిన తర్వాత వాళ్ళ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు కొంచెం మొదటి దఫా కంటే ఈ రెండో దఫలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రము చాలా జాగ్రత్తగా లెక్కించడం జరుగుతుంది. ప్రతి ఓటును కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా వీళ్ళు ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా ఇటు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ గుంపులుగా ఉండకుండా కూడా ఈ జనాలను ఏదైతే విజయోత్సవ సభలను విజయోత్సవ ర్యాలీని కూడా నిర్వహించకుండా అన్ని జాగ్రత్తలు అయితే ఇటు పోలీసు అధికారులు తీసుకున్నారు. దాంతో పాటు ఇటు ఎలక్షన్ అధికారులు కూడా అన్ని ముందస్తు జాగ్రత్త ఇవన్నీ సెంటర్లలో ఏదైతే కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాలలో పకడ్బందీగా పోలీసు సిబ్బంది ఉండాలని చెప్పేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని కార్యక్రమాలు అయితే ఇప్పటి వరకు అయితే సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ముందు కూడా ఎలాంటి యావజన సంఘటన రాత్రి సమయంలో కూడా ఏదైతే రిజల్ట్ వచ్చిన కొన్ని ప్రాంతాలలో సంబరాలు జరుపుకోకూడదు. ఎందుకంటే ఇంకా కోడ్ కొనసాగుతుంది కాబట్టి కోడ్ ఉల్లంఘించదని చెప్పేసి ముందస్తుగానే అందరికీ కూడా
సూచనలు ఇవ్వడం జరిగింది. కొన్ని ఏదైతే ఎలక్షన్స్ సంబంధించిన ఇప్పుడు మూడో విడత సందర్భంగా ఇంకా 2 రోజులు అయితే మూడో విడత కూడా కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎలక్షన్స్ ఉన్నందున ఇటు ముందస్తుగా ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ సంబరాలు మొత్తం జరుపుకోకూడదని చెప్పేసి ఇటు అధికారులకు తో పాటు ఇటు ఎవరైతే పోటీదారులు ఉన్నారో వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. గెలిచిన అభ్యర్థులు మాత్రం ఇప్పటి వరకు వార్డు వైజ్ గా క్లియర్ అయిపోయింది. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలో కూడా వార్డులకు సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ వార్డు మెంబర్ల ప్రక్రియ వాళ్ళందరినీ కూడా ఒక రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక వార్డు వైజ్ గా కంప్లీట్ అయిపోయాక సర్పంచ్ ఎలక్షన్స్ కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే ఇటు ఉప సర్పంచులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఉప సర్పంచులను ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి వీరిని ఎటు పోకుండా కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఉప సర్పంచ్ కూడా మంత్రాలు జరుగుతున్నాయి. కొంత ఏదైతే వార్డు మెంబర్లను కూడా మభ్య పెడుతున్న సంగతి కూడా మనకు వినబడుతుంది. అంతర్గత లోపలనే వీళ్ళతో మాట్లాడుతూ దానికి సంబంధించిన బంధువులతో కూడా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు కొన్ని విజువల్స్ లో కూడా ఉన్నాయి. ఆ విజువల్స్ కూడా మనం పంపించాం. ఆ విజువల్స్ కూడా టెలికాస్ట్ చేసుకుంటున్నాం మనం ఆల్రెడీ. ఇలాంటి సంగతి జరుగుతుంది. అంటే వాళ్ళకి ఒక గ్రూప్ ఇదివరకు అంటే మన ఏదైతే పార్టీ పరంగా చూస్తుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చెందిన నాయకులే ఎక్కువ మట్టుగా ఇటు రేవతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈసారి బలపరిచిన అభ్యర్థులు మాత్రం ఎక్కువ మట్టుకు ఓట్ల శాతం అంటే ఇప్పుడు పెరిగినట్టు అనుకోవచ్చు. మరి మూడో విడతలో వచ్చేసరికి చివరికి ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. ఇటు బండి సంజయ్ కూడా నిన్న చేసిన వాక్యాల్లో ఏదైతే ఉన్నాయో ఇది 18 లోపు వచ్చిన వారి మా పార్టీలో చేరిన వారికి నేను ఆ ఊరిని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ తర్వాత మాత్రం వచ్చినా కానీ తీసుకోము అని చెప్పేసి కూడా కరఖండగా చెప్పడం జరిగింది. అంటే ఈ ఏదైతే నాయకుల్ని ఇప్పుడు రాబోయే ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముందర పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఇటు పార్టీ పరంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి పార్టీ పరిశ్రమ చేసుకోవాలని చెప్పేసి బీజేపీ నాయకులైతే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే మొదటగా ప్రారంభించింది కూడా బండి సంజయ్. నేను ప్రతి గ్రామానికి బీజేపీ అభ్యర్థులు గెలిపించడానికి మీరు ప్రయత్నం చేస్తే నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఏదైతే ప్రెస్ మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు వాళ్ళ మీటింగ్ కూడా పిలిచి ఆ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే గ్రామానికి అభివృద్ధి చేయాలంటే నేను చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చేది కాబట్టి గ్రామ అభివృద్ధి అందులో అని చెప్పేసి తను చెప్పుకొచ్చాడు. ఈయన మాటలను బట్టి చూస్తే ఇటు ఉంది. ఏదైతే తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళు కొంత నాయకులు అంటే మన మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా నేను 20 లక్షలు ఇస్తానని చెప్పేసి నేను బలపరిచిన అభ్యర్థులు గెలిపించండి, గెలిపిస్తే ఆ ఊరికి నేను ప్రభుత్వం నుంచి 20 లక్షలు తీసుకొచ్చి నేను గ్రామ అభివృద్ధి చేస్తానని చెప్పేసి తను కూడా మాటలు జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులకు రావాల్సిన బిల్లులు ఉన్నందున కొంతమంది బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసిన సర్పంచులు కూడా ఈసారి వార్డు మెంబర్ గా పోటీ చేసి ఉప సర్పంచ్ కోసం పోటీ పడుతూ ఏదైతే వార్డు వైద్యులో ఉన్న గెలుపొందిన వారిని ఏకతాటిగా చేసుకొని వాళ్ళతో కుమ్మక్కరి వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన బిల్లులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ బిల్లులు సాధించడానికి ఇటు వీళ్ళని కూడా మభ్యపెట్టి వాళ్ళకి కూడా ఏదో డబ్బు రూపం ఆస్తి చూపించి నన్ను ఉప సర్పంచ్ గా కొందరు చెప్పుకొని వస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తుంటే ఇక్కడ ఏదైతే గతంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అన్ని కూడా రాబట్టుకోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంతో రావాలి అనుకున్నప్పుడు కొంతమంది సర్పంచ్ చేసిన వాళ్ళు ఉప సర్పంచ్ కోసం పోటీ పడుతున్నారు. కొంతమంది సర్పంచ్ కూడా పోటీ పడడానికి సిద్ధమయ్యారు, పార్టీ మారడానికి కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన అభివృద్ధి పనులకు రావాల్సిన బిల్లులు రాబట్టుకునే ప్రయత్నం చేయడానికి ఇదొక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలియజేస్తుంది. దీంతో పాటు కొంతమంది ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్యక్రమంలో కూడా రాబోయే ఎలక్షన్స్ ఏవైతున్నాయో వాటిలో పోటీ చేయడానికి కూడా కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. కానీ ఓవరాల్ చూస్తే మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధి పనిని కూడా లోకల్ గా క్యాండిడేట్ ని చూసి కూడా వాళ్ళ ఓటు హక్కులు అయితే క్లియర్ గా వేసినట్టు మనకు ప్రజలైతే ఇప్పుడు ఇక్కడ తెలిసింది. టోటల్ ఇప్పుడు ఈ రెండో విడతలో చూస్తే పోలింగ్ శాతం కూడా దాదాపు 75 నుంచి
75 నుంచి 88% వరకు ఓటింగ్ పోలింగ్ శాతం పెరగడంతో ఇది మూడో విడత కూడా మరి ఎంతవరకు హైపర్ అవుతుంది అనేది లోకల్ ఎలక్షన్స్ లో తెరవవుతుంది. అంటే మొదటి విడత చూస్తే 80% నుంచి 85% వరకు వచ్చింది. ఇప్పుడు 88% వరకు పెరిగింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఈ మూడో విడతకు మరి ఏ రకంగా పోలింగ్ ఉండబోతుంది, ఏ రకంగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారో మరి ఓటర్లు అనేది తేలనున్నది. ఇప్పటికైతే ఇటు ఉదయం ఇంత చలికాలంలో కూడా ఉదయం నుంచి ఈ పోలింగ్ అయితే జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటూ క్లియర్ గా తెలుస్తుంది. ఇటు మొదటిసారి కూడా ఏదైతే ఓటు హక్కు సాధించుకున్నారో వారు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని అందరూ కూడా ఓటుని ఈ రెండో విడతలో ఓటు హక్కు వినియోగించబడుతుంది. ఇంకా భారీ శాతం పెరిగిందని చెప్పేసి అధికారులు కూడా చెప్పుకున్న పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఏకగ్రీవాలతో కలిపి 1500కు పైగా స్థానాల్లో హస్తం జోరు చూపింది. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో తండ్రి కుమారుడిపై 99 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ లో మామపై కోడలు రాధిక సర్పంచ్ గా విజయం సాధించారు. ఇక అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల కౌంటింగ్ కూడా ఎటువంటి అసంగం జరగకుండా కూడా పోలింగ్ కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హవానే కొనసాగిందని చెప్పవచ్చు. మిగతా ఆందోళన కాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న రకంగా ఫలితాలు అయితే వెలువడుతూనే ఉన్నాయి. ఇంకా కొద్ది గంటల పాటు కూడా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నియోజకవర్గంలో చూసినట్టుంటే కాంగ్రెస్ హవానే కొనసాగిందని చెప్పవచ్చు. ఈ 3 జిల్లాల వ్యాప్తంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల 3 జిల్లాల వ్యాప్తంగా చూసినట్టయితే సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, సంగారెడ్డిలో చూసినట్టుంటే హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్, ఇటు ఆంధ్ర కాన్ఫరెన్స్ లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగించే రేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.